హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్. ఈ వీడియోలో యాసంగి వరికి సంబంధించి కొన్ని చోట్ల ఆల్రెడీ వరి నాట్లు అనేవి ప్రారంభం కావడం జరిగింది. కానీ మరికొన్ని చోట్ల వరి నారు ఎదగకపోవడం వల్ల నాట్లు అనేవి ఆలస్యం కావడం జరుగుతుంది. ప్రధానంగా వరి నారుమడిలో వరి నారు పెరగకపోవడానికి ప్రధానంగా జింకు లోపం అనేది కనిపించడం జరుగుతుంది. దీనిని అధిగమించడానికి మార్కెట్లో ప్రస్తుతం మనకు చిలేటెడ్ జింక్ 12% అందుబాటులో ఉంటుంది. దీనిని స్ప్రే చేయడం ద్వారా మనం వరి నారుమడిలో ఈ జింకు లోపాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ వరి నారుమడిలో మనకు కనిపించే మరొక ప్రధాన సమస్య ఈ ఫంగల్ డిసీజెస్ కూడా రావడం జరుగుతుంది. దీనిని నివారించడానికి మెటలాక్సైల్ కానీ లేదా మాంకోజెబ్ మరియు కార్బండిజం కాంబినేషన్లో ఉన్న ఏదైనా ఒక మందుని స్ప్రే చేసుకోవాలి. అదేవిధంగా నారు వేయడానికి ఒక వారం 10 రోజుల ముందు ఈ మొగి పురుగును నివారించడానికి మనకు తక్కువ ఖర్చులో అందుబాటులో ఉండే క్లోరిపైరిపాస్ వంటి మందులను స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ వరి నారుమడిలో వచ్చే సమస్యలను సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇక్కడ రైతులు గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్య విషయం, ఎవరైనా రైతులు మనకు వరిలో మంచి దిగుబడి రావాలంటే ఖచ్చితంగా నారు పోసుకున్న ఒక నెల రోజులకు అటు ఇటుగా నాటు వేయవలసి ఉంటుంది. మనం ఎక్కువ రోజులు కనుక ఆలస్యం చేసినట్లయితే వరి నారు ముదిరిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం నాటు వేసినప్పటికీ కూడా ఎక్కువగా పిలుకలు వచ్చే అవకాశం ఉండదు. అలాంటి సందర్భంలో మనం ఎటువంటి మందులు ఉపయోగించినా మనకు పిలుకలు అనేవి ఎక్కువగా రావు. కాబట్టి మొదట్లోనే వరి నారుమడిలో మంచి యాజమాన్య చర్యలు చేపట్టే కరెక్ట్ టైంకి మనం నాట్లు వేసుకోవడం చాలా మంచిది.